నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను రమాయిక. వార్తలోని డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ ఖజానాకు జమ కావాల్సిన 100 కోట్లు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను ఆపాలంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెరీ ఘాట్ వద్ద లాంచీల రేవు, పడవల రేవు వద్ద ఆయన నిరసన తెలిపారు. రాష్ట్రంలో సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేదని ఫైర్ అయ్యారు. టీడీపీ కౌన్సిలర్లు నేతలతో కలిసి ఇసుక డంపుపై దేవినేని ఉమ బైఠాయించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారంటూ కొన్ని వీడియోలను మైనింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డికి చూపించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వైసీపీ దొంగలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దేవినేని నిరసనతో పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకున్నారు. వెంటనే ఆయన్ను అరెస్టు చేశారు. టెండర్లు పాడాము, టెండర్లు ఇచ్చాము జేపీ సంస్థ కానీ బినామీ సంస్థలను అడ్డం పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి కొంపకి 40,000 కోట్లు ఇసుక దోపిడీ జరిగింది. ఇవాళ 1528 కోట్లకి ఇచ్చిన దోపిడీలో కేవలం 300 కోట్లు కూడా ప్రభుత్వానికి జమ అవ్వలేదు. ఇవాళ 850 కోట్లు పేదవాళ్ళకి ఇళ్లకు సప్లై చేశామని అబద్ధాలు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇసుక దోపిడీలో మేము ఇక్కడ లాంచీలు ఇక్కడ ఎక్కుతారు ప్రయాణికులు. ఆ ప్రయాణికులు ఎక్కే దగ్గర ప్రకాశం బ్యారేజీ 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. డ్రెడ్జింగ్ చేసి లాంచీల ద్వారా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులు, మంత్రి జోగి రమేష్ అనుచరులు, జేపీ సంస్థ తాబేదారులు వాళ్ళ అనుచరులు, ముఖ్యమంత్రి సోదరుడు అనిల్ రెడ్డి అనుచరులు నిన్న గుంటుపల్లిలో దోపిడీ చేశారు. ఇవాళ ఈ ఇబ్రహీంపట్నంలో ఇక్కడ దోపిడీ జరుగుతుంది. గుంటుపల్లి కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, ఇదంతా కూడా ఈ దొంగల దోపిడీ అంతా కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, మంత్రి జోగి రమేష్ వాటాలు కుదరక నిన్న గుద్దులాడుకొని హైవే ఎక్కారు, రోడ్లు ఎక్కారు. ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఇవ్వమంటే సిఐ ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. ఇక్కడ ఇంత దోపిడీ జరుగుతుంటే తహసీల్దార్ని కంప్లైంట్ ఇవ్వమంటే తహసీల్దార్ కంప్లైంట్ ఇవ్వట్లేదు. అట్లాగే సిఐ నేను చూడలేదు అంటున్నాడు. ఇవాళ సిఐకి చూపిద్దామని, ఏసీపీకి చూపిద్దామని నేను ఇవాళ ఈ దోపిడీ అంతా కూడా డ్రెడ్జింగ్ చేసి లాంచీల ద్వారా ఎన్జీటీ గైడ్లైన్స్ని తుంగలో దూక్కి ఇంత దోపిడీ జరిగితే ఏసీపీ హనుమంతరావు, ఏసీపీ హనుమంతరావు, ఏసీపీ హనుమంతరావు, ఏసీపీ హనుమంతరావు, ఇసుక దొంగల్ని వెంటనే, ఇసుక దొంగల్ని వెంటనే, ఇసుక దొంగల్ని వెంటనే. ఇబ్రహీంపట్నం గ్రామం RS నంబరు 335 కృష్ణా నది నుండి అదిగో 3, 4, 5, 6, 7, 8, 9 మంది